శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగిన 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో కర్నూలు జట్టు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. సోమవారం స్థానిక బీ క్యాంప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని కప్పు చేతబూని క్రీడాకారులను ప్రశంసించారు. గత సంవత్సరం వచ్చిన నేడు స్వర్ణ పథకంతో తిరిగి రావడం సంతోషమన్నారు. కర్నూలు నగర క్రీడాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారన్నారు. కర్నూలు ప్రజాప్రతినిధులతో కలిసి నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దామని అన్నారు. జిల్లా మానిటరింగ్ విజిలెన్స్ ఎస్సీ ఎస్టీ సభ్యులు గుడిపల్లి సురేందర్ మాట్లాడుతూ హ్యాండ్బాల్కు జిల్లాలో పేరుందని, ఎంతో మంది క్రీడాకారులు ప్రభుత్వ శాఖల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం చేస్తున్నామని సంతోషమన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 3% పెంచడం క్రీడా రంగంలో మరింత ముందుకు పోతోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు చిన్న సుంకన్న, ఫిజికల్ డైరెక్టర్లు నాగశేషు, ఏఎండి భాష, ఇక సీనియర్ జర్నలిస్టు కరిముల్లా, శ్రీనివాసులు, కవిత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప విషయం అది మధ్యలో వేరు వేరు కారణాల వల్ల కొంత వెనుకబడినప్పటికీ కూడా మళ్ళీ పికప్ అయ్యారు. కీప్ ఇట్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. స్పోర్ట్స్కి పర్టికులర్గా హ్యాండ్బాల్కి రామాంజనేయులు గారు మొదటి నుంచి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అదే మిగిలిన పోటీలు కూడా ఆయన శ్రద్ధ చూపిస్తారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్టేడియంకు సంబంధించినటువంటి పనులు ఏదన్నా కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేస్తుంటారు. అదేవిధంగా మన పెద్దలు టీజీ వెంకటేష్ గారిని భాగస్వామ్యం చేస్తూ వారి సహాయం తీసుకుంటూ చాలా స్పోర్ట్స్ కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తుంటారు. టీజీ వెంకటేష్ గారు కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. దీనిలో కూడా చేయి లేకుండా ఉండదు ఉంటుంది. బట్ ఆయన దృష్టికి వెళ్ళిందో తెలియదు. వెళ్తే మాత్రం తప్పనిసరిగా మీకు విధంగా ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికి వాళ్ళు సహాయం చేస్తారు. నేను కూడా సార్ దృష్టి తీసుకెళ్తాను. టీం ఇట్లా ప్రయత్నం చేయండి. మీకున్న మంచి టైంని వేరే వ్యాపకాల గురించి కాకుండా స్పోర్ట్స్ మీద పెట్టడం అనేటువంటి చాలా అవసరం. ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్ల మీద ఇతరత్ర వేరే వ్యసనాలకి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. సో దాని కాకుండా స్పోర్ట్స్ మీద పెట్టడం అనేది మంచి ప్రవర్తనకి, అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేటువంటిది. ఒకవైపు ఇచ్చేస్తూ రెండవది రాష్ట్రస్థాయి పోటీలు రావటం, ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు, ముఖ్యంగా ప్రథమ బహుమతి సాధించినందుకు మరొకసారి మీ అందరినీ అలాగే సార్ గారిని మనం ఆహ్వానించినది ప్రత్యేకం ఏమంటే ఢిల్లీ కాలేజీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా వచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి అక్కడ స్టాఫ్ లేదు సరిగా అన్నప్పుడు కూడా ఇమీడియట్గా సూచనలు చేసి బాగా చేసినారు. కాబట్టి మనకు ఈ బీ క్యాంపుకు చాలా అనుబంధం ఉంది. అలాగే ప్లేయర్స్కి సారు రెండోసారి కమిషనర్ గారు రావటం చాలా సంతోషం. అందుకనే కమిషనర్ గారు వస్తే మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయటం, వెంటనే మెసేజ్ పంపటం రావటం అనేది చాలా సంతోషం. ముందుగా మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు గారికి, హ్యాండ్బాల్ రామలన్న గారికి, అంటే ఈయన ఓన్లీ హ్యాండ్బాలే కాదు అన్ని స్పోర్ట్స్కి ఏదైనా పథకాలది. స్టేడియం మంచిగా డెవలప్ అయితే స్పోర్ట్స్ పిల్లలంటే కేవలం రామలన్న గారు. కాబట్టి పిల్లలు మీరు బాగా చదువుకోండి. పెద్దలు మీకు ఏ చిన్న డౌట్స్ వస్తే కూడా మీ పేరెంట్స్ని కానీ, తర్వాత వచ్చేసి పీఈటీస్ కానీ డిస్కస్ చేయండి. ఏ స్పోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈయన ఎడ్యుకేషన్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు 3% పెంచినారు స్పోర్ట్స్ కోటాలో. కాబట్టి మనకి మంచిగా అవకాశం ఇచ్చినారు. దాంతోపాటు కర్నూలులో ఉన్న మన టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు మంచిగా సహాయం చేస్తున్నారు. మంచి మున్సిపల్ కమిషనర్ మనకి ఇచ్చినారు. సార్ పొద్దున్నే 5:30 నుంచి రోడ్ల మీదనే ఉంటారు సార్. పాపం 5:30 నుంచి 9 o'clock వరకు, 9కి ఇంటికి పోతారు పొద్దున్నే. 5:30 అంటే అంత మంచి కమిషనర్ని నేను కార్పొరేటర్కి 25 సంవత్సరాల కార్పొరేటర్ చేసి ఇంతవరకు ఏ ఒక్క కమిషనర్ కూడా నేను. కాబట్టి మనకు అదృష్టం. భరత్ గారు మనకు మంచి కమిషనర్ గారు ఇచ్చారు, టీజీఎంసీ గారు ఇచ్చారు. కాబట్టి సార్ స్పోర్ట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. పిల్లలు మీరంతా జాగ్రత్తగా మంచి చాలామంది